సరే అడగడం మర్చిపోయాను, ఇంతకీ మన విషయం మీ పేరెంట్స్తో చెప్పావా? జోన్స్ యూ డోంట్ వరీయా, మమ్మీకి చెప్పినా మమ్మీ ఓకే అన్నది. డాడీతోనే కొంచెం ప్రాబ్లం, మమ్మీ కన్విన్స్ చేస్తుందిలే, నువ్వేంటి? ఓకే అలా అయితే పర్లేదు. ఈ మధ్య ఇద్దరు గట్టిగా దావత్ ఇస్తారు, ఏం సంగతి? రే 20 years తర్వాత ఫ్రీడమ్ వచ్చిందిరా ఒక్కలమే ఉండే నీకేం నొప్పి అవుతుంది? నేనే కదా కనిపిస్తుంది, తాగరాదు. అండ్ ప్లీజ్ కిందేం పడేయకండి, జాగ్రత్తగా. మళ్ళీ మా పనామే లొల్లి చేస్తుంది, అర్థం చేసుకో. యా సరే నాకు టైం అవుతుంది, నేను వెళ్తా మరి. ఓకే యా ఓకే బాయ్ బాయ్ బాయ్. యు గైస్ క్యారీ ఆన్. నేను కూడా పోతున్నా మరి. ఏ అలారం ఏందే పొద్దున? ఏ అలారం కాదే, నా ఫోన్ అనుకుంటా. హలో 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 ఎవరు? మమ్మీ. అబ్బా కాదే, ఈరోజు సండే కదా, నైట్ ఓవర్ టైం చేసి ఉండే, అందుకే. చెప్పు. నువ్వు ఊర్లో ఉంటే నా లొకేషన్ నేనెందుకు పంపుతా? ఎందుకంటే నేను నీ ఊర్లో ఉన్నా కాబట్టి. ఏంది? ఊరుకో, ఐ మీన్ హైదరాబాద్కి వచ్చినావా? అవును. సరే ఇంకెంతసేపు పడతా నీకు రానికి? ఇంకో 1 hourలో ఉంటా. ఓకే సరే పంపుతా. ఓసే దేవిక లెవ్వే, మా అమ్మ వస్తుంది. మీ అమ్మ వస్తే నేనేం చేయాలి? లెవ్వే, మా అమ్మ అంటే మీ అత్త కాదా? అత్త వస్తుందా? ఇంకా వస్తలేదేంది? అత్తనగానే ఎంత ఎక్సైడ్ అవుతున్నావు? అంటే కొత్త కోడలు కదా పాప. నీకు మా అమ్మ సంగతి తెలియదు, కొంచెం డౌట్ వచ్చినా నీ డ్రీమ్స్ అండ్ డస్ట్బిన్లో పడేస్తుంది, జాగ్రత్త. అరే మీ మమ్మీ ముందు కొంచెం నన్ను హైలైట్ చేయొచ్చు కదా. చేస్తా కానీ నువ్వు మాత్రం నన్ను బుక్ చేయకు, సరేనా? ఫస్ట్ నువ్వు అట్లా మెలకలు తిరగకుండా ఉండు, మా అమ్మ చూసి ఇంకెక్కువ డౌట్ వస్తుంది. హాయ్ బేటా. హాయ్ మమ్మీ. దా నీ అమ్మ పిచ్చానా. పర్లేదు, నీట్గానే పెట్టింది ఇల్లు. ఏంటమ్మా తింటం లేదా? ఇంత బక్క చిక్కిపోయారు, వంట వండుకోవట్లేదా? మమ్మీ నాకంటే మస్తు వండుతుంది, ఇంకా బద్ధకం కూడా తక్కువ. మేము గట్టికి తింటున్నాం, నువ్వేం టెన్షన్ పడకు. పిల్ల చూస్తే పద్ధతిగానే ఉంది. కొంచెం తగ్గుతావా? ఆగు ఇప్పుడే వస్తా. అవును, బాల్కనీ క్లీన్ చేసినావా? చేశాను అనుకుంటా. బా ఇంతెండుందేంది? హారిక, మమ్మీ ఏంటి ఇది? సిటీకి వచ్చింది సిగరెట్ తాగడానికా? మమ్మీ నీకు మా మీద నమ్మకం లేదా మమ్మీ? అయినా పైన బాడుకోగాడు సిగరెట్ దాగి మా బాల్కనీలో వాడేస్తాడు, దానికి మేమేం చేయాలా? ఎందుకు? పైన వాడికి బాల్కనీ లేదా? బాడికాడు పెళ్ళమంటే సుస్సు, అందుకే మా బాల్కనీలో వాడేస్తుండు. అవునంటే సుసు, అదే పెళ్ళమంటే సుసు. మేము కంప్లైంట్ కూడా ఇచ్చాం. ఇట్లా కాదు, నేను వాడు పని చెప్తావు. ఆగు, మనకు అసలే చాలా మంచి పేరుంది కదా అపార్ట్మెంట్స్ లో. చాలా పేరుంది. పద పద. వీళ్ళు అసలు ఇల్లు సర్దుకుంటున్నారో లేదో. ఇదేంది అబ్బాయిలు వేసుకునే బట్టలు లెక్క ఉంది? ఆంటీ అది పన్నమ్మాయి, పని మనిషి. అది పని మంచి రాలేదని చెప్పు, దానికి ఎందుకు ఇంత టెన్షన్ పడుతున్నావు? పని మనిషి రాలేదు. హారిక ఎవరిది బాక్సర్? మమ్మీ పన్నామే రాకపోతే లాండ్రీకి ఇచ్చినాము, వాడేమైనా మిస్ప్లేస్ చేసి ఉంటాడులే. పడేయండి దరిద్రాన్ని. సరే కవరింగ్ చేయలేక చచ్చిపోతున్నానే తల్లి. పద మళ్ళీ ఏమవుతుందేమో.
ఎవరు నువ్వు? నీకేం కావాలి? ఆయన ఎవరు రమ్మన్నాడు ఇప్పుడు? అసలు ఎందుకు వచ్చావు? ఆయన ఏం పనిలేదు, పో పో. అదేంటమ్మా రాత్రి అంతా తిట్టని తిట్లు మొత్తం తిట్టుకుంటా ఇప్పుడేమో నన్ను పనికి రావద్దంటారు. నేను నా పని చేసుకుంటా కదా. షో, నీ వల్లనే. నేనేం చేసినానే? ఏం చేసినావు నీకు తెలియదా? నేనేం చేసినా? అనుకుందామా? ఏంది పనుకునేది? అసలు ఈ రూమ్ చూసినావా? మళ్ళా పనామే చూస్తే పెద్ద లొల్లి. పనామంటే గుర్తుకొచ్చింది, ఆగొక్క నిమిషం. రింగ్ అవుతుంది. హలో, ఐఎమ్ స్పీకింగ్ టు పని పద్మ. నువ్వేనా ఎత్తింది ఫోన్? మంచిది మంచిది. ఏమే 4 రోజుల నుంచి పనికొస్తలేవు, కథలు పడుతున్నావా? అయినా మేము తాగితే నీకెందుకు, మా ఇంటికి అబ్బాయిలు వస్తే నీకెందుకే? నువ్వు పోయి ఓనర్కి కంప్లైంట్ చేస్తావు. నీకెంత దమ్ముంటే నీ పని చెప్తా. రేపు గిట్ట నువ్వు రాకపోవాలి పనికి, మీ ఆయనకు నీ గురించి అంతా చెప్తా. సీ యూ ఇన్ అటుకు జట్కబండి. రేపు నువ్వు రాకపోతే నీ పని అప్పుడు చెప్తా, అర్థమవుతుందా? ఎడే ఇంకా ఓ షట్, నా నోటి దూల. పద, నేనే మేనేజ్ చేస్తా ఎట్లనో. అమ్మగారు ఎట్లున్నారు అమ్మగారు? పద్మ బాగున్నారా ఇంట్లో? అందరు మస్తున్నారు అమ్మగారు. నేను పని చేసుకుంటా అమ్మగారు. వెళ్ళు. ఓ అమ్మగారు, పద్మ, మా వాళ్ళు టైంకి సరిగా తింటున్నారా? వీళ్ళ అమ్మగారు ఆ పిగ్గి ఆపు ఇంకేమేమో ఉన్నాయి కదా. పద్మ, నువ్వు బోనస్ కావాలన్నావు కదా, నెక్స్ట్ మంత్ తీసుకో, ఓకే? అంటే అమ్మగారు అట్లాంటి ఏం లేవండి. వీళ్ళు కిచెన్ లో మంచిగా వండుకుంటారు, తింటారు. ఇంత మిగిలితే నాకు కూడా ఇస్తారండి. నేను ఇంటికి కూడా తీసుకుపోతానండి. మంచి పిల్లలమ్మ, మంచి వాళ్ళు. ఇంత పెద్ద ఇంట్లో వీళ్ళు ఎట్లుంటున్నారో ఏంటో, నాకు ఒక్కదానికి ఉండడానికి కూడా భయం పద్మ. పాపం వీళ్ళిద్దరు ఎట్లుంటున్నారో ఏందో. వీళ్ళ అమ్మగారు ఇంటి నిండా మందితో. మా పద్మ, మీ వారికి ఏదో జాబ్ కావాలన్నావుగా, మేమిద్దరం చూసాము. రేపు వెళ్ళి జాయిన్ చేపించేసి, ఓకేనా? మందితో నిండి ఉన్న బ్యాచులర్ రూమ్ చూసినా గానీ వీళ్ళైతే ఇద్దరంటే ఇద్దరే అమ్మగారు. మీరు కూడా అప్పుడప్పుడు వస్తూ పోతుండండి. వస్తుంటానమ్మా రెగ్యులర్ గా. అవును హారిక, సిటీలోంచి వచ్చినప్పటి నుంచి చూస్తున్నా అందరు పొట్టి బట్టలేసుకుంటున్నారు. అది మమ్మీ. వీళ్ళేం తక్కువ తినరా అమ్మగారు? వీళ్ళు వీళ్ళు ఇక్కడ 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 దాకా. పద్మ, నీకు బట్టలు కావాలన్నావుగా, మీ పిల్లలకి తీసి పెట్టాను, తీసుకొని వెళ్ళు. బుట్టనీళ్ళు కూడా కనబడుకుంటూ వేసుకుంటారు అమ్మగారు. వీళ్ళంతా మంచి పిల్లలు. అది మళ్ళీ నా పెంపకం. అవునవును, మీ పెంపకం నాకు తెలియదా? అవును పద్మ, చెప్పడం ఒక విషయం మర్చిపోయాను. నెక్స్ట్ వీక్ మా హారిక పెళ్లి చూపులు పెట్టుకున్నాం. దగ్గరుండి అన్ని నువ్వే చూసుకో. అయినా రెగ్యులర్ గా కూడా వస్తూ ఉండు. అదేంటమ్మా కొత్త పెళ్లి చూపులు అంటారు? మన హారికమ్మ మన జోన్స్ బాబు గురించి మీకు తెలీదా? కొత్త పెళ్లి చూపులేంటి? వాళ్ళు ఎన్ని రోజుల నుంచి ప్రేమించుకుంటున్నారు. ఏంటమ్మా మీరేం చెప్పారేంటి? జోన్స్ బాబుకి అన్యాయం చేస్తారా? మమ్మీ జోన్స్ ఎవరు హారిక? అంటే మమ్మీ అట్లా కాదు. అవునే, జోన్స్ ఎవరే?